కడుపులో నొప్పి వస్తే చూపించుకుంటే దాని ద్వారా మోషన్స్ లో బ్లడ్ పడుతుంది. మీ బాడీ ఓవర్ హీట్ ఉన్నా కూడా రావచ్చు అన్నాడు. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ మనతోనే ఉన్నారు. ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? వెంకటేశ్వర్. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? చీరాల. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 50. సార్ మీ ప్రాబ్లం ఏంటి? లివర్ క్యాన్సర్. ఎలా తెలిసింది సార్ ఫస్ట్ మీకు అది? అక్కడ ఊళ్ళో కడుపులో నొప్పి వస్తే చూపించుకుంటే దాని ద్వారా స్కానింగ్ ద్వారా తెలిసింది. ఎలాంటి ఇబ్బంది ఉండేది సార్ ఫస్ట్ మీకు అసలు? మోషన్స్ లో బ్లడ్ పడుతుంది. అది ఇక్కడ హాస్పిటల్ గుంటూరు అక్కడ చూస్తే వాళ్ళు తీసి కటింగ్ పంపిస్తే వాళ్ళు క్యాన్సర్ అని రిపోర్ట్ పంపించారు. అక్కడ వాడతాను, వాళ్ళు ఆపరేషన్ చేయమంటే కుదరదు అన్నారు. మళ్ళా వాళ్ళు చేస్తామంటే వాళ్ళు కుదరదు, లివర్ మీద ఉంది కుదరదని తెలిసి ఇంకా అది కూడా మానుకున్నాం. ఆ మెడిసిన్ కూడా ఆశించి ఈ పునర్జన్ హాస్పిటల్ విషయం తెలిసినాక ఇక్కడికి వచ్చాం. ఎలా తెలిసింది సార్ మా హాస్పిటల్ గురించి మీకు? వేరే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు గూగుల్లో ఇప్పుడు మీ రిపోర్ట్లు డాక్టర్ గారికి చూపించారా అండి? ఏం చెప్పారు సార్ మా డాక్టర్ మీతో? ఫుడ్ ఏమేమి తినాలి అవన్నీ మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమన్నా స్టేజ్ అనేది చెప్పారా మీకు? స్టేజ్ అనేది ఏం చెప్పారు. ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా సార్ ఇలా? ఎవరికి లేదు. మీకు ఎలా వచ్చింది అనేది ఏమన్నా చెప్పారా? ఏమన్నా మీకు అలవాట్లు ఉన్నాయా? తిండి వల్ల రావచ్చు, మీ బాడీ ఓవర్ హీట్ ఉన్నా కూడా రావచ్చు అన్నాడు. ఆ బాడీ కొంచెం ఇప్పుడు హీట్ ఉంటుంది. నేను చేసేదే హీట్ పని, సిమెంట్ పని చేస్తాం బిల్డింగ్ వరకు. అది ఎప్పుడు ఎండలో ఉంటాము, సిమెంట్ వేడి, బాడీ ఎప్పుడు హీట్ లో, దాని వల్ల కూడా రావచ్చు అని చెప్పాడు. సార్ అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? డ్రింకింగ్ చేసేవాడిని, సిగరెట్ ఉంది, అవన్నీ ఇప్పుడు మానేసాను. ఈ ఫుడ్స్ వచ్చేసరికి ఈ గోధుమ పిండి, మైదా పిండి, చికెన్, మటన్ అవన్నీ తినద్దాం అని చెప్పేసి. ఎన్ని సంవత్సరాలుగా ఉంది మీకు ఇది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలుగా ఉంది. ఇంతకు ముందు కీమోలు, రేడియేషన్స్ చేపించారా? ఏం చేయాలి, ఇండిషన్ చేసేవాళ్ళు ఉంటాయి. ఇండిషన్ కరిగిద్దానని చేశారు, కరగలేదు. ఈ పునర్జన్ హాస్పిటల్ విషయం తెలిసినాక ఇక్కడికి వచ్చారు. తగ్గితే ఇంకా బాగుంటుంది. సార్, ఏదైతే మీరు నమ్మకంతో వచ్చారో ఆ నమ్మకం నిలబడాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.